ఆటోనగర్ని 75 లక్షల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాలతో ఆటోనగర్ ప్రాంతంలో లైటింగ్, కల్వర్ట్ల నిర్మాణానికి స్థానిక కార్పొరేటర్ నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. రూరల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని, సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. అందరూ కూడా దాన్ని వినియోగించే విధంగా ఆన్లైన్లో కూడా పెట్టడం జరిగింది. బహుశా నాకు తెలిసి ఒక ఎంఎస్ఎంఈ పార్కులో ఉన్న ఫ్లాట్ల కన్నా కూడా ఏదైతే అడ్వాన్సులు కట్టున్నారో 140-145 ఫ్లాట్లు ఉంటే 180 మంది ఈరోజు దాకా అడ్వాన్స్ కూడా కట్టారు. చాలా డిమాండ్ ఉన్న ప్రాంతం. ప్రత్యేకంగా శాసనసభ్యులు సేరెడ్డి గారి అధికారులను కూడా కోరడం జరిగింది. సెకండ్ ఫేజ్కి సంబంధించి కూడా మరొక 30 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ని డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయినా అతి త్వరలో దాన్ని కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం కూడా మొదలవుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఒక పక్కన సంక్షేమం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ కూడా అందిస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంత స్పీడ్గా జరుగుతుందో కూడా ప్రజలతో పాటు మీడియా మిత్రులకు కూడా మీ అందరికి కూడా తెలుసు. ప్రతి నిత్యం కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక డివిజన్లో ఏదో ఒక గ్రామంలో అది డ్రైను, సీసీ రోడ్డు, కరెంటుకు సంబంధించిందో, డ్రింకింగ్ వాటర్ సాగునీరుకు సంబంధించిందో, తాగునీరుకు సంబంధించిందో, పార్కులు కానీ, అదేవిధంగా హాస్పిటల్స్ కానీ అన్ని రకాల అభివృద్ధి పనులు కూడా నిరంతరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా కూడా చేయాల్సినవి ఉన్నాయి. వాటన్నిటికి కూడా ప్రణాళిక వేసుకున్నాం. నిధుల లభ్యతను బట్టి రాబో రోజుల్లో కూడా ఏదైతే ప్రజా దర్బార్లో పత్రాలు కూడా, అదేవిధంగా ఆయా డివిజన్లు ఆయా గ్రామాల్లో ఉన్న కూటమి నాయకులు ప్రజల సలహాలు సూచనల మేరకు ఆ అభివృద్ధి పనులు కూడా రాబో రోజుల్లో చేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఇన్ని మంచి సంక్షేమ పథకాలు అందిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి మీ అందరూ ఆశిస్తున్నారని మనస్ఫూర్తిగా